దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 126. హోటల్లో మీతో పాటు చూసిన అమ్మాయి ఎవరు అంటూ మహర్షిని అడుగుతున్న తాన్య. ఇప్పుడు మహర్షి ఈ సమస్య నుండి ఎలా బయటపడతాడు తెలుసుకోవాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఇదేంటి బావగారు ఎవరో అమ్మాయితో కలిసి హోటల్ నుంచి వస్తున్నారు అని అనుకుంటుంది తాన్య. బస్సు ముందుకు వెళ్తుంటే ఆ కార్ ఆపోజిట్గా వెనక్కి వెళ్తుంటుంది. బస్సులో ఉన్న తాన్య విండోలో నుంచి వెనక్కి వెళ్తున్న ఆ కార్ని చూస్తూ, బావగారు మరొక అమ్మాయితోనా, అది కూడా హోటల్ నుంచి రావడం, ఇద్దరు ఒకే కారులో వెళ్ళటం ఏంటి అని అనుమానంగా ఆలోచిస్తూ, ఛ, నేనేంటి బావగారిని ఇలా అనుమానిస్తున్నాను? మా బావగారు దేవుడు, నేనిలా బావగారిని అనుమానించడం తప్పు అని అనుకొని, మరైతే బావగారు వెంట ఉన్న ఆ యువతి ఎవరు? ఎందుకు బావగారు తనని కారులో తీసుకుని వెళ్తున్నారు అని ఆలోచనలో ఉండిపోతూ, తాను ఎవరో తెలుసుకోకపోతే వద్దనుకున్న బావగారి మీద అనుమానపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మా బావగారిని అనుమానించడం అనేది నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నా మనసును దహించి వేస్తున్న ఈ దృశ్యానికి సమాధానం రాబట్టుకోకపోతే నేను బావగారి గురించి ఇలాగే అనుమానిస్తూ ఉండిపోతానేమో అని రకరకాల ఆలోచనలతో ఉండిపోతుంది. ఇంటి దగ్గర అవంతి, మహర్షి, తాన్య లంచ్కి వస్తున్నారనే సంతోషంలో ఇద్దరు సర్వెంట్ల సహాయంతో వంట చేస్తూ ఉంటుంది. మీకెందుకమ్మా శ్రమ, మేం చేసేవాళ్ళం కదా అంటుంది జయ. తాన్య వచ్చిన రోజేనా నా చేతి వంట పెట్టనివ్వండి అంటూ చికెన్తో రకరకాల వెరైటీస్ చేస్తుంటుంది. అక్కింటికి హుషారుగా బయలుదేరిన తాన్య మహర్షి గురించి ఆ దృశ్యం చూడగానే ఆ సంతోషం మాయమైపోయి అనుమానపు ఛాయలతోనే ఇంట్లోకి వస్తుంటుంది. అప్పటికి వంట చేయటం ముగించిన అవంతి వాటిని డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకురండి అని పని మనుషులకు చెప్పి కిచెన్ నుంచి వస్తుంది. తాన్య రావడం చూసి సంతోషపడుతూ, రా తాన్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఎదురు వెళ్ళింది. తాన్య సమాధానంగా బలవంతంగా ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. ఏంటే అలా ఉన్నావు అని అడుగుతుంది అవంతి తాన్య మొహాన్ని గమనిస్తూ. బాగానే ఉన్నాను కదా అక్క అంటుంది మొహం మీద అదే బలవంతపు చిరునవ్వు తెచ్చుకొని. ఏమో, ఎప్పటిలాగా నువ్వు చలాకీగా కనిపించడం లేదు. కూర్చో, వాటర్ తీసుకొచ్చి ఇస్తాను అని అంటుంది. బావగారు వచ్చారా అక్క అని అడుగుతుంది ఇల్లంతా చూస్తూ. ఇంకా రాలేదు, కాసేపట్లో రావచ్చులే అని చెప్పి ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చి తనకిస్తుంది. తాన్య ఆ వాటర్ తాగి, నేను చూసిన ఆ దృశ్యం గురించి అక్కకు చెప్తే అని ఆలోచించి, నో, అసలు ఆవిడ ఎవరో తెలుసుకోకుండా అక్కకు చెప్పి కంగారు పెట్టించకూడదు. లేనిపోని మనస్పర్ధలకు నేను కారణం కాకూడదు. బావగారు వచ్చాక డైరెక్ట్గా బావగారిని అడిగి చూస్తాను, ఏం చెప్తారో చూద్దాం అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలో ఉండగానే మహర్షి లోపలికొచ్చి, హాయ్ తాన్య, ఎంతసేపైంది వచ్చి అని అడుగుతాడు. మహర్షిని చూడగానే తాన్యాకి ఆ దృశ్యం కళ్ళ ముందు కదులుతూ ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. ఏంటి తాన్య అలా ఉన్నావు అని అడుగుతాడు మహర్షి కూడా తన మొహాన్ని గమనిస్తూ. నేను అదే చూస్తున్నాను మహర్షి గారు, ఎందుకో తను చాలా డల్గా కనిపిస్తుంది అని అంటుంది అవంతి డైనింగ్ టేబుల్ దగ్గర డిషెస్ సర్దుతూ. అదేమీ లేదు బావగారు, నేను బాగానే ఉన్నాను అంటుంది తాన్య. ఏమీ లేకపోతే పర్వాలేదు, కానీ ఏదైనా సమస్య ఉంటే ఈ బావగారికి చెప్పడం మర్చిపోవద్దు తాన్య అని ఆప్యాయంగా తన తల నిమిరి, నేను ఫ్రెష్ అయి వస్తాను అవంతి, ముగ్గురం కలిసి లంచ్ చేద్దాం అని చెప్పి పైకి వెళ్తాడు. నా మీద ఇంత ఆరాధన చూపిస్తున్న బావగారినేనా నేను అనుమానించేది? కానీ బావగారిని అడిగి ఆమె ఎవరో తెలుసుకోకపోతే నాకు పిచ్చెక్కేలాగా ఉంది.
కానీ బావగారు నాకు నిజం చెప్తాడా? లేకపోతే ఏమైనా దాటేస్తాడా? అని ఆలోచించి, లేదు, మా బావగారు దేవుడు. అసలు బావగారు తప్పు చేయడని నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఈ అనుమానాన్ని పూర్తిగా చెరిపేయడానికి నేను బావగారిని అడగాలి అని నిర్ణయించుకొని అవంతి పనిలో ఉందని చూసి పైకి వెళ్తుంటుంది. తాన్య అలా వెళ్ళడం పనిలో ఉన్న అవంతి కూడా గమనించి, ఏమైంది దీనికి అని అనుకుంటుంది. మహర్షి అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకొచ్చి మిర్రర్ ముందు తల దువ్వుకుంటూ ఉంటాడు. తాన్య డోర్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసి ఉన్న డోర్ కొడుతుంది. మహర్షి వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. మీతో కొంచెం మాట్లాడాలి బావగారు అంటుంది తాన్య. లోపలికి రామ్మా అంటాడు మహర్షి. తాన్య లోపలికి వచ్చి అడగటానికి ఇబ్బంది పడుతుంటుంది. ఏంటి తాన్య, నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. అప్పుడే అవంతి లోపలికి రాబోతుంటుంది. మీరు ఒక యువతితో కలిసి హోటల్ నుంచి రావటం, తనని తీసుకొని కారులో వెళ్ళటం నేను చూశాను బావగారు. అసలు తను ఎవరు అని అడుగుతుంది ఇంకొక ఆలోచన చేయకుండా. తాన్య అడిగిన ప్రశ్నకి మహర్షికి గట్టి షాక్ తగిలినట్టుగా ఉంటుంది. లోపలికి రాబోయిన అవంతి కూడా కొయ్యబారిపోతుంది. అంటే మిమ్మల్ని ఏదో అనుమానిస్తున్నానని కాదు బావగారు. మీరు తప్పు చేయరని నా మనసు నాకు గట్టిగా చెప్తున్నా, కానీ ఏదో అనుమానపు ఛాయలు మిమ్మల్ని అడిగే విధంగా చేస్తున్నాయి. మిమ్మల్ని మరొక అమ్మాయితో చూసిన దగ్గర నుంచి నేను ప్రశాంతంగా లేను బావగారు అని అంటుంది. తాన్య ప్రశ్నకి మహర్షి ఏ సమాధానం చెప్పి తప్పించుకోవాలో అస్సలు తోచడం లేదు. చెప్పండి బావగారు, మీతో ఉన్న ఆవిడ ఎవరు? ఇద్దరు కలిసి హోటల్ నుండి ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది. మహర్షి సమాధానం చెప్పలేక తాన్య ముందల తల దించుకునే పరిస్థితిలో మహర్షి కనిపిస్తూ ఉండగా అవంతి లోపలికొచ్చి, మిమ్మల్ని ఒక విషయం అడగటం మర్చిపోయాను మహర్షి గారు. మా ఫ్రెండ్ని జాబ్ కోసమని మీ దగ్గరికి పంపించాను కదా, తనకి జాబ్ ఇస్తానని చెప్పారా అని నటిస్తూ అడుగుతుంది. అవంతి మాటలకు ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఇంకా మహర్షి అయితే అసలు అవంతి మాటలకు అర్థం కానట్టుగా చూస్తుంటాడు. అవంతి తాన్యాన్ని చూసి తడబడుతూ, అదే మహర్షి గారు, ఇందాక మీరు ఫోన్ చేసినప్పుడు నేను హోటల్లో ఉన్నాను, నీ ఫ్రెండ్ని హోటల్కి పంపించమని చెప్పారు కదా, మీరన్నట్టుగానే నా ఫ్రెండ్ని హోటల్కి పంపించాను. అక్కడ మీరు తనతో మాట్లాడారా? అలాగే తన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని చెప్పాను. డ్రాప్ చేసి వచ్చారా అని తాన్య గమనించకుండా మహర్షికి కళ్ళతో సైగ చేస్తుంది. మహర్షికి అప్పుడు బుర్రలో లైట్ వెలిగి, హా, మీ ఫ్రెండ్కి జాబ్ ఇచ్చాను. నువ్వన్నట్టే తనని వాళ్ళ ఇంటి దగ్గర నా కార్లో డ్రాప్ చేసి వచ్చాను అంటూ తాన్య ముందు కవర్ చేస్తాడు. అంటే ఆ హోటల్లో నేను మీతో చూసిన అమ్మాయి అక్క ఫ్రెండా బావగారు అని అడుగుతుంది తాన్య. అవును అన్నట్టుగా ఇబ్బందిగా తల ఊపుతాడు మహర్షి. ఓ, నువ్వు తనని చూసావా తాన్య? నేనే నా ఫ్రెండ్ని మహర్షి గారి దగ్గరికి పంపించాను అంటూ కాస్త తడబడుతూనే చెప్తుంది అవంతి. మరి హోటల్కి పంపించడం ఏంటక్కా? డైరెక్ట్గా బావగారి ఆఫీస్కి పంపించొచ్చు కదా అని అడుగుతుంది తాన్య. అంటే ఆ సమయంలో నేను మహర్షి గారికి ఫోన్ చేస్తే ఎవరో క్లయింట్ని కలవడానికని వచ్చి హోటల్లో ఉన్నాను అన్నారు. మా ఫ్రెండ్ హౌస్ కూడా అక్కడికి దగ్గరే కాబట్టి తనని హోటల్కి వెళ్ళి కలవమని చెప్పాను అంటూ అవంతి తాన్యాని నమ్మించడానికి కష్టపడుతుంది. దాంతో తాన్య తన అనుమానపు తెరలన్నిటినీ తొలగించుకొని, ఓ అవునా, ఛ, బావగారిని అనవసరంగా అనుమానించాను. నేను నిజంగా పిచ్చిదాన్ని అని తనని తానే తిట్టుకుంటూ అంటుంది. మీ బావగారిని అనుమానించడం ఏంటే అని అడుగుతుంది అవంతి నటిస్తూ. అదే అక్క, బావగారు హోటల్ నుంచి ఆ అమ్మాయితో రావడం, తనని కారులో తీసుకెళ్లడం చూసి
నేను అంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకున్నాను అని అంటుంది. అవంతి కావాలని తన మీద కోపం నటిస్తూ, అంటే నా మొగుణ్ణి అనుమానించావా? అలా ఎలా నా భర్తని అనుమానించాలనిపించింది అని అడుగుతుంది. సారీ అక్క, సారీ బావగారు, ప్లీజ్ ఏమీ అనుకోకండి బావగారు. అక్క మీద ప్రేమతో మీ మీద అలా అనుమానపు ఛాయలు వచ్చేశాయి. నాకు మా అక్క అంటే ప్రాణం. తన జీవితం ఏదైనా తలక్రిందులైతే నేను తట్టుకోలేను బావగారు. అందుకని మిమ్మల్ని ఇంకొక అమ్మాయితో చూసేసరికి నాలో ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేశాయి అంటూ కంటతడి పెట్టుకుంటుంది. మహర్షి ఒక రకమైన భ్రాంతిలో ఉండిపోయి తాన్యాని చూస్తూ ఉండిపోతే, పిచ్చిదాన, నువ్వు నీ అనుమానాలు, నా జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది, అసలు నా గురించి ఆలోచించాల్సిన పని లేదు అంటూ చెల్లెలు కన్నీళ్ళు తుడిచి, వెళ్ళి కాస్త మొహం కడుక్కో అంటుంది అవంతి. సరే అక్క అని చెప్పి తాన్య వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం తాన్య అంటాడు మహర్షి. తాన్య ఆగిపోయి, ఏంటి బావగారు అని అడుగుతుంది. మహర్షి తన దగ్గరికి వచ్చి, నీ అనుమానం నిజమై నేను నిజంగా చెడ్డవాణ్ణి అయితే నువ్వు ఏం చేస్తావు తాన్య అని అడుగుతాడు. ఆ ప్రశ్నకి తాన్య ఆశ్చర్యపోతూ, అలా ఎందుకు అడుగుతున్నారు బావగారు? ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని అంటుంది. ప్లీజ్ తాన్య, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను అలాంటి వాడిని అయితే నీ సమాధానం ఎలా ఉంటుంది అని అడుగుతాడు. ఇక ఆ విషయాలు వదిలేని మహర్షి గారు అంటూ అవంతి కూడా అడ్డు చెప్పబోతుంటే, ఆగు అవంతి, తాన్యాని మాట్లాడనివ్వు అంటాడు మహర్షి. సరే బావగారు, మీరు చెడ్డవారైతే నా సమాధానం ఏంటి అనే కదా మీరు అడిగింది. అయితే నా సమాధానం చెప్తాను వినండి. మీరు నిజంగా మా అక్కతో కాకుండా వేరొక అమ్మాయితో శారీరక సంబంధాలు ఉన్నాయని తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా నేను మా అక్కని మీ దగ్గర ఉండనివ్వను బావగారు. ఎంత పట్టుపట్టి మీ ఇద్దరి పెళ్లి చేశానో అంతే పట్టుపట్టి మా అక్కని మీ దగ్గర నుంచి విడిపించుకొని తీసుకువెళ్తాను అని అంటుంది. ఆ సమాధానానికి మహర్షి గుండెల్లో ఒక్కసారిగా వణుకు పుడుతుంది. ఒక్క మహర్షికే కాదు, అవంతి కూడా భయం పట్టుకుంటుంది. ఇది మా అక్క మీద ప్రేమతో చెప్తున్న సమాధానం బావగారు. పెళ్ళికి ముందు మా అక్క చాలా కష్టాలు పడింది. పెళ్ళి తర్వాత కూడా కష్టాలు పడుతుంటే నేను చూడలేను బావగారు. మీరు నిజంగా అలాంటి వారు అయితే మాత్రం మీ దగ్గర నుంచి మా అక్కని విడిపించుకొని తీసుకువెళ్ళడానికి క్షణం కూడా లేట్ చేయను అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. ఎక్కడ అవంతి దూరమైపోతుందనే భయంతో మహర్షి కళ్ళల్లో కన్నీటి పొరలు కమ్ముకుతుంటాయి. తాన్య కన్నీళ్ళు తుడుచుకొని, అయినా బావగారు, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకు? మీ నిజాయితీ ఏంటో తెలిసి కూడా మిమ్మల్ని అనుమానించి తప్పు చేయటం నిజంగా నా పొరపాటు. ఇంకొకసారి మన మధ్య ఇలాంటి టాపిక్స్ రాకూడదు బావగారు అని చెప్పి తాన్య వెళ్ళిపోతుంది. అవంతి బాధపడుతూ దగ్గరికొచ్చి, అదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుందిలేండి, ఇక వదిలేండి, భోజనానికి రండి అని చెప్పి వెళ్ళబోతుంటే మహర్షి తన చేయి పట్టుకొని ఆపుతాడు. ఏంటి అన్నట్టుగా అవంతి మహర్షి వైపు చూస్తుంది. మహర్షి తాన్య మాటల ప్రభావంతో అవంతిని హక్ చేసుకుని, నువ్వు నా ప్రాణం అవంతి, ఏ కారణాల చేతనైనా నువ్వు నాకు దూరమైతే నా ఈ ప్రాణం పోతుంది అవంతి అంటూ తనని పట్టుకొని బాధపడుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.